ఆదివారం ఈ సంఘటన జరిగితే దళిత సంఘాలన్నీ కూడా ఉవ్వెత్తున వెళ్ళి భీమవరాన్ని చుట్టుముట్టిదే. మీకెందుకు కేసు ఆల్టర్ చేసేస్తాం, మెమో వేస్తాం సోమవారం అని చెప్పారు. ఈ రోజుకి 3 రోజులు అయింది. ఆ రోజున ఆదివారం ఇచ్చారు. దళిత సంఘాలు అందరూ మేము సభని పట్టుకెళ్ళం ఎక్కడి నుంచి అంటే మీకెందుకు ఈ రోజున సండే వచ్చింది కాబట్టి చేయట్లేదు, నెక్స్ట్ డే మెమో వేసి సెక్షన్ మార్పిస్తానన్న గవర్నమెంట్ సిగ్గు లేదు. ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్కి ఇప్పటి వరకు కూడా సెక్షన్ మార్పించలేదు. మరి గవర్నమెంట్ ఏమనుకుంటుందో తెలియట్లేదు. అంటే వీళ్ళని ఇంకా చంపేయాలి, ఒక్క మరణంతో వాళ్ళకి ఆకలి తీరలేదు అనుకుంటున్నాను. సరే చంపేయండి, మేము కూడా అక్కడే ఉంటాం, మమ్మల్ని కూడా చంపేయండి. మీకు చంపేస్తే మీకు కళ్ళు పచ్చబడతాయంటే చంపేయండి. దళితుల్ని మీరు ఇష్టం వచ్చినట్టు చంపేయండి. మేమందరం కూడా మీకెందుకు, మేమే వచ్చి మీకు బలైపోవడానికి మేము ఉన్నాం. నేను మొదటి నుంచి చెప్తున్నాను, రాజ్యాంగం ఏ రకంగా ఉందో ఆ రకంగా మీరు పరిపాలించండి తప్పితే మీరు చెంచాల కింద తయారవకండి ప్రభుత్వానికి అని నేను చెప్తా ఉన్నాను. గవర్నమెంట్కి నేను హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు ఇంకా కేసు కట్టలేదు, మీరు కేసు మార్పు చేయలేదు, దళితులకు సాయం చేయలేదు. ఇప్పుడు వరకు కూడా ఇమీడియట్గా కేసుని మార్పించి వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అరెస్ట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ గ్రామంలో వెలేసినటువంటి ఎవరైతే ఉందో ఆ వెలి సంఘటన ఒకటి పట్టుకుని ప్రతి సంఘటనని వెలి రూపమాపే విధంగా మీరు చర్యలు తీసుకోండి. చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సిన రాయితీలు కల్పించండి. మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం మొత్తం సంఘటన మీద. అదేవిధంగా మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా అక్కడ దళితులకు రక్షణ. మీ పోలీస్ పికెట్ అక్కడే ఉంది, గ్రామంలోనే దళిత పార్టీకి ఎందుకు ఉందంటే దళితుల్ని 10 మంది కలిసి వెళ్ళలేకుండా ఉండడానికి పోలీస్ పికెట్. ఒక్కళ్ళనైతే వెళ్ళనిస్తారు, ఎందుకంటే ఆ ఒక్కళ్ళు వెళ్తే వాళ్ళతో లారీలతో గుద్ది చంపించేద్దామని. 400 కుటుంబాలు ఉన్నాయి, ఒక్క కుటుంబానికి ఈ రోజుకి ప్రభుత్వ ఉద్యోగం లేదు. అటువంటి ప్యాటర్న్లో అటువంటి పరిస్థితుల్లో దళితులు ఉన్నారు. ఏదో దళితులు అభివృద్ధి అయిపోయారు అని మీరు ఆలోచించకండి. చాలా నికృష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీకు సమయం ఇస్తున్నాను 25వ తారీఖు వరకు. 25వ తారీఖు పొద్దున్న 10 గంటల లోపల బెయిల్ క్యాన్సిల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళకి సహాయం అందించాలి. సహాయం అందించడమే కాదు, ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, రేషన్ ఇవ్వాలి. లేదంటే 25వ తారీఖు 10 గంటలకి నేను మళ్ళీ దీక్ష కూర్చుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, దీక్ష కూర్చుంటాను. 26వ తారీఖున ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తారు. 26వ తారీఖున ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా అన్ని దళిత సంఘాలు, నేను దళిత సంఘాలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, 3 రోజులైంది అందరూ వెళ్ళి మీరు సాధించారని అనుకున్నాం. 3 రోజులైనా సరే ఈ రోజుకి కూడా వాళ్ళు సెక్షన్ మార్చడానికి మెమో వేయలేదు కోర్టులో. అంటే దీన్ని కూడా అలాగ పెట్టి చేసేద్దామని అనుకుంటున్నారు. ఇంకా ఎంతమందిని చంపేదలుచుకున్నారు గవర్నమెంట్ని అడుగుతున్నాను నేను. ఎందువల్లంటే ఎటువంటి ఏమీ కల్పించట్లేదు ప్రభుత్వం. కాబట్టి డెడ్ లైన్ 25వ తారీఖు 10 లోపల ఇవన్నీ జరగకపోతే 26వ తారీఖున మటుకు పోలీస్ స్టేషన్ల ముట్టడి కార్యక్రమం అన్నది మటుకు మేము ఖచ్చితంగా చేపడతారు మా యువకులందరూ. 25 నుంచి కూడా నేను దీక్ష కూర్చుంటాను ఇక్కడే. ఎందువల్లంటే నాకు తెలిసి నన్ను బయటకు వెళ్ళనివ్వరు. మళ్ళీ అరెస్టులో నాకు ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు. అరెస్ట్ కాకపోతే, అరెస్ట్ చేయకపోతే మటుకు నేను గరగపూర్లో వెళ్ళి దీక్షకు కూర్చుంటాను. అరెస్ట్ చేస్తే మటుకు 25వ తారీఖు ఎక్కడే కూర్చుంటానని చెప్పి గవర్నమెంట్కి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాలు సీరియస్గా తీసుకోకుండా మీరు ఏదన్నా అనుకున్నారంటే తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే పాలక ప్రతిపక్ష 2 పార్టీలకు ఎంపీలందరూ కూడా మీరు 0 అవర్లో కానీ లేదా అడ్జార్న్మెంట్ మోషన్ కానీ ఈ గరగపర్రి మీద మీరు మూవ్ చేయండి. నిజంగా మీకు దళితుల మీద చిత్తశుద్ధి ఉంది, దళితుల
అభివృద్ధి గురించి పాటుపడుతున్నాం, దళితుల గురించి మేము పాటుపడుతున్నామంటే జగన్ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, దాంట్లో ఉన్న దళిత ఎంపీలు కానీ, దీంట్లో ఉన్న దళిత ఎంపీలు కానీ మీరు 0 అవర్లో ఈ సంఘటనను ఎత్తండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులకి ఎటువంటి భంగం కలుగుతుందో మీరు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఎత్తవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎత్తలేదంటే మీరిద్దరూ కూడా దళితుల్ని వ్యతిరేకించే వాళ్ళుగానే మేము అనుకుంటామని చెప్పి కూడా మీకు ఈ 2 పార్టీలకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.